లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీనారాయణ గారు, అమిత్ షా గారు చాలా రోజుల క్రితమే చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా ఉంది. కొన్ని బయటకు వచ్చాయి. అసలు ఐకమత్యంతో ఉండాలి, ఏమన్నా విభేదాలు ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టండి, వర్క్ మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి కొద్ది రోజుల కిందటే ప్రకటించడం జరిగింది. ఏంటి, ఏ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అంటే చాలా ధీమాగా కనబడుతున్నారు. ఇంతకుముందు వేరే బీజేపీ నేతలతో కూడా మాట్లాడినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో మా అభ్యర్థి ప్రధాని మోదీ గారే అన్నంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాన్ఫిడెన్స్ మంచిదే, బట్ అభ్యర్థులతో సంబంధం లేకుండా మా ఈజీగా గెలిచేస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఒక్క విషయం అండి, ఇవాళ ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలుగా ప్రజలు భావిస్తున్నారు. దేశానికి సమర్థవంతమైన నాయకత్వం నరేంద్ర మోడీ రూపంలో ఉంది అనేటువంటి విషయంలో ఎటువంటి వివాదం లేనటువంటి పరిస్థితి, సామాన్యుడి నుండి మొదలుకుంటే మేధావి వరకు ఉన్నటువంటి, పండితుడి నుంచి పామరుడి వరకు, మనకు వెనకటి మాట చెప్పాలంటే అట్లా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సందర్భంలో ఒకవేళ అభ్యర్థుడు సమర్థుడు కావచ్చు, అభ్యర్థుడు నామాత్రం అభ్యర్థే కావచ్చు, అంటే ప్రజలతో తక్కువ పరిచయం ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు, కానీ ఎన్నికలు దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి కోసం ఉన్నటువంటి ఎన్నికలు. అందుకని ఎక్కడైనా అభ్యర్థులతో ప్రమేయం లేకుండా అనేటువంటి విషయానికి ఇది ఆధారం. ఇక రెండో విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి అనేటువంటిది ప్రజల ముందర ఉన్నది. మొన్న పార్లమెంట్ లో ఏ రకంగా శ్వేతపత్రం అనేటువంటిది విడుదల చేసేటువంటి దమ్ము ధైర్యము ఉన్నటువంటి పార్టీగా ప్రజల ముందుకు వెళ్తుంది. అభివృద్ధి ఏం చేసినామని చెప్తుంది. గతంతో పోలిస్తే ఎంత వేగంగా అభివృద్ధి జరపడం విషయంలో జరిగినటువంటి అభివృద్ధి చెప్తుంది. అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని అందించడం అనేటువంటి విషయాన్ని సగర్వంగా చెప్తూ ప్రజల ముందుకు వెళ్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా గానీ, లేకపోతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసినా గానీ, మిగతా ఏ రంగం తీసుకున్నా కూడా, అంటే ఆర్మీ స్ట్రెంత్ విషయంలో కూడా కావచ్చు, అంతర్గత భద్రత విషయంలో కావచ్చు, సరిహద్దుల భద్రత విషయంలో కావచ్చు, ఏ అంశం తీసుకున్నా కూడా గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించడం అనేటువంటి విషయం స్పష్టంగా. ఇంకేదైతే ప్రజల ముందు మేము పెట్టినటువంటి 370 ఆర్టికల్ అబాలిషన్ కావచ్చు, మందిర నిర్మాణం విషయంలో ఎప్పుడు కూడా మందిర్ వహీ బనాయంగే తారీఖ్ నై బతాయంగే అనేటువంటి అంశం విషయంలో మందిర్ వహీ బన్ గయా और తారీఖు సే పహలే హీ తయ హో గయా. ఇప్పుడు ఆ రకమైనటువంటి ప్రశ్న వేసినటువంటి వాళ్ళకు సమాధానం దొరికినటువంటి పరిస్థితి. మరి ప్రజల్లో ఒక విశ్వాసం, బలమైనటువంటి నాయకత్వం విషయంలో మోడీ గారి రూపంలో ఉంది. ఇవాళ పొరుగు దేశాలు ఏది చూసినా కూడా 370 ఆర్టికల్ అబాలిషన్ అప్పుడు, మరి ప్రపంచ దేశాల్లో ఒక 3 దేశాలు మినహా అన్ని దేశాలు భారతదేశం పాటు ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కావచ్చు, మలేషియా కావచ్చు, అవి టర్కీ కావచ్చు, భారతదేశం వైపు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా మరి అన్ని దేశాలను మన లైన్ కు తీసుకొచ్చినటువంటి శక్తి మన ప్రధానమంత్రి గారికి ఉంది. అదే రకంగా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభ స్థితిలో మరి ఏ రకంగా అన్ని దేశాలతో మాట్లాడి, అన్ని దేశాల అధినేతలతో మాట్లాడి మన విద్యార్థులను మన జెండా పట్టుకొని మన దేశానికి తీసుకొచ్చేటువంటి విషయంలో ఆపరేషన్ గంగా రూపంలో మనకి ఏ రకంగా వారి నాయకత్వం తోడ్పడ్డది అనేటువంటి తెలుసు. అదే రకంగా కరోనా అటువంటి సందర్భంలో 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం మరి ఏదైతే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నా కూడా డెఫినెట్, నో డౌట్, జాతీయంగా మోదీ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ నో డౌట్, అందులో ఏమీ సందేహం లేదు. బట్ పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాకేం చేశారు అనేటువంటి క్వశ్చను ప్రజల నుంచి కాకపోయినా కొన్ని రాజకీయ పార్టీల నుంచి, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మాకేమి ఇచ్చారు, తెలంగాణకి ఏం తెచ్చారు అనేటువంటి క్వశ్చన్స్ పదే వస్తూ ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు ఏంటి సమాధానం? నేను ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి జాతీయ రహదారులు 2500 కిలోమీటర్ల నుంచి అలా 5000 కిలోమీటర్లకు పెరిగినటువంటి పరిస్థితి.
మరి ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరు రోడ్డెక్కితే మనకు అందరికి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఇవాళ కరోనా సమయంలో ఏ రకంగా మనం కాపాడుకున్నాడు అనేది, మరి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఎన్ని వేల కిలోమీటర్లు మనకు అభివృద్ధి చెందింది అనేటువంటి విషయం కావచ్చు. అంతేకాకుండా మరి ఈ రాష్ట్రంలో అంటే అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రం గతంలో గ్రామంలో పర్ క్యాపిటా గ్రామ 73-74 రాజ్యాంగ సవరణ కింద ఆ గ్రామ నిర్వహణ కోసం కేంద్రం ఇచ్చేటువంటి సపోర్టు పర్ క్యాపిటా 113 రూపాయలు ఉండేది 2013. 2013-14 అట్లా ఉంటే ఆ తర్వాత అంచెలంచెలుగా పెంచుతూ వచ్చి ఇమీడియట్లీ 214 రూపాయలు అయింది. ఆ రకంగా ఇవాళ 840 రూపాయలు పర్ క్యాపిటా గ్రామాలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో 9 లక్షలకు పైగా ఉజ్వల యోజన కనెక్షన్లు ఉచితంగా అందించినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. మరి ఏదైతే టాయిలెట్ సౌకర్యం కానీ మరి 2,50,000 ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్ ఇవ్వకున్నా 2,50,000 ఇండ్లకు నిధులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇవాళ కరోనా సమయంలో ఒకవైపు కరోనాతో అతలాకుతలం అవుతున్నటువంటి వాళ్లకు మరి దానికి కంట్రోల్ చేసేయడం కాకుండా 10 కిలోలు పర్ హెడ్ 10 కిలోల బియ్యం నెలకిచ్చినటువంటి పరిస్థితి. 10 మంది ఉన్న ఇంటికి 10 కిలోల చొప్పున కుంటల్ బియ్యము ఒక నెలకు మరి సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వంగా నరేంద్ర మోడీ అందరి హృదయాల్లో నాటుకొని పోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఇటువంటి సర్కమ్స్టాన్సెస్ లో కూడా ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని సుదృఢంగా ఉంచి ప్రపంచంలో జిడిపి అనేటువంటిది వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మరి ఇవాళ మొదటి స్థానంలో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజలందరూ కూడా ఇవాళ అంటే ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ అందరూ కూడా చాలా స్పష్టంగా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కానీ మీడియా మాధ్యమం ద్వారా కానీ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా కానీ అందరూ కూడా తెలుసుకొని యువకులు ప్రధానంగా దీనికి అంబాసిడర్ గా ఈ ప్రభుత్వానికి మోడీ నేతృత్వానికి అంబాసిడర్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా ఇవాళ దేశం కోసం ఇదనేది ప్రతి ఇంట్లో కూడా ఈ ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన సుదృఢమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో ఉన్నటువంటి 90 ఏళ్ళ ముసలి అమ్మ నుంచి మొదలుకుంటే ఇవాళ రేపటి ఈ భారత ఓటర్ వరకు కూడా ఇవాళ మోదీ గారి నేతృత్వం విషయంలో సుదృఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి పరిస్థితి. ఓకే లక్ష్మీనారాయణ గారు మళ్ళీ వస్తాను దగ్గరికి. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.